హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాయిస్ అయితే మీకు సరిగా వినిపించకపోవచ్చు అప్పుడప్పుడు, అంటే కోల్డ్ అండ్ కాఫ్ ఉంది అండ్ 5 days అవుతుంది వీడియోస్ పెట్టలేకపోతున్నాను. వాయిస్ రావట్లేదు కదా అని చెప్పేసి వీడియోస్ ఏం పెట్టలేకపోయానండి. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఈరోజు బెటర్గా ఉంది, కొంచెం మాట్లాడగలుగుతున్నాను. అందుకోసమని నేను వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసి సండే రోజుదండి. మేము నల్గొండ వెళ్తున్నాము. అంటే ఆ రోజు హైదరాబాద్లో బాగా వర్షం ఉంది. 10 o'clock వరకు ఫుల్ వర్షం ఉన్నది. మేము స్టార్ట్ అవ్వడం కూడా లేట్ అయిపోయింది. సో అప్పటికి కూడా వర్షం వస్తూనే ఉంది, చాలా చల్లగా ఉంది. సో మేము వెళ్ళేటప్పటికీ నాకు కొంచెం అంటే తెలుస్తుంది సిమ్టమ్స్, కోల్డ్ కాఫ్ అవుతుంది అన్నట్టుగా. సో తప్పక వెళ్ళాల్సి వచ్చిందనమాట. అండ్ ఇంకా ఆ కార్లో ఏసీ, బయట వెదర్ అంతా చల్లగా ఉంది. బట్ మేము నల్గొండ వెళ్ళిన తర్వాత అసలు వర్షమే లేదండి, ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది. కాకపోతే అసలు లేదు, నల్గొండలో అయితే అస్సలు వర్షం లేదు, ఎండగా ఉంది. అండ్ వెనుక కూర్చున్న వాళ్ళు వేణుగారి వాళ్ళ పెదనాన్న పెద్దమ్మ అనమాట. మీకు సోనక్క వాళ్ళు తెలుసు కదా, దివాళీ అప్పుడు మేము వెళ్ళాము. సో వాళ్ళ అత్తగారు, మామయ్య గారు, వేణుగారికి సొంతం పెదనాన్న పెద్దమ్మ. అలాగే పెద్దమ్మ ఏమవుతారంటే రిలేటివ్స్ అనమాట, మా అత్తయ్య గారి వాళ్ళ పిన్ని కూతురు. సో 2 వైపులా చాలా దగ్గర. ఇంకొక విధంగా ఏంటంటే మా పెద్దమ్మ, మా ఇంటి సైడు మా డాడీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ ఉంటారు కదా, సో మా పెద్దమ్మ వాళ్ళ మమ్మీ డాడీ అవుతారు. సో అన్ని రకాలుగా చాలా దగ్గర రిలేటివ్స్ అనమాట. మేమిద్దరము ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళం. బట్ తను తెలియదు, తనని నాకు తెలియదు. సో చాలా ఫంక్షన్స్కి అలా అటెండ్ అయ్యాము. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత నేను ఈ ఫంక్షన్కి వచ్చాను, నేను ఆ ఫంక్షన్కి వచ్చాను అనుకునే వాళ్ళము. సో మేము నల్గొండ వెళ్ళడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. ఇది మా మామయ్య గారు, వేణుగారి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్ అనమాట. అంటే మా అత్తయ్య గారి వాళ్ళ ఓన్ సిస్టరు. సో తను 1 year యానివర్సరీ ఉంది. సో దానికోసం అని చెప్పేసి వెళ్ళాము. చాలా మంచివారండి మామయ్య గారు, చాలా హెల్పింగ్ నేచర్ అనమాట. మా మామయ్య గారు చనిపోయిన తర్వాత వేణుగారు వాళ్ళ ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేశారండి అత్తయ్య గారు వాళ్ళు. సో మామయ్య కూడా బాగా హెల్ప్ చేశారు. ఇక్కడ వచ్చేసి లంచ్ అయిపోయిన తర్వాత అందరం కొద్దిసేపు ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. సో చాలా రోజులైంది అని చెప్పేసి అందరు వచ్చారు. అందుకోసం అని చెప్పేసి అందరం కూర్చొని కజిన్స్, మా వదిన వాళ్ళు, మరదళ్ళు, ఇంకా చిన్నత్తగారు వాళ్ళందరూ, అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చారనమాట. సో ఇక్కడ మీకు తెలుసు విజయ్ అన్నయ్య. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళిద్దరు అన్నయ్యలు అవుతారు నాకు, వీళ్ళందరికీ బావ అవుతారనమాట. సో అందుకోసం అని చెప్పేసి అందరూ ఆడుకుంటున్నారు వాళ్ళని. పర్మిషన్లు అప్రూవల్ ఉండవు, డైరెక్ట్ అటాచ్ డైరెక్ట్ ఊరికే మాట పాడదాం చేసుకుంటే నేను ఉండలేను ఇక్కడ. నన్ను ఖరాబ్ చేస్తున్నారు. మాట్లాడతా పాడదామే, నువ్వు పోయినా ఎవడన్నా పట్టించుకునేటోళ్ళు నిజంగా మాట్లాడతా పాడదామే ఈ పిల్లయితే. నాయన ఫస్ట్ ఇంటుందా, ఇంటుందా మన మాటలు ఇంటుందా? ఇట్లా పెడతా ఇక్కడ నువ్వు కూడా హాయ్ చెప్పి వెల్కమ్ టు శ్రీమతి ఛానల్. ఎంత ఉందో పాపం నోట్లో చెప్పలేక. ఇక్కడ వచ్చేసి లాస్ట్ వదిన అండి తిను, మామయ్య గారి వాళ్ళ చిన్న కూతురు అనమాట. వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ ఉంది నెక్స్ట్ డే. బట్ అయినా కూడా 24th వెడ్డింగ్ యానివర్సరీ. ఆ రోజు ఏంటి అని అంటే అందరూ ఉన్నారు. సో అందరి సమక్షంలో ఇలా జరుపుకోవాలి అని చెప్పేసి వాళ్ళ పిల్లలు అరేంజ్మెంట్ చేశారనమాట.
సో ఈ సెలబ్రేషన్స్ అన్నీ వాళ్ళ పాప అరేంజ్ చేసింది. సో అందరు ఉన్నప్పుడు అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా షేర్ చేసుకోవాలనేది తనది అనమాట. అందరు ఉన్నారు కదా, సో అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి. వాళ్ళ తాతయ్య గారికి తనంటే చాలా ఇష్టం అండి. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆ రోజు అలా చేశారు. బట్ ఆ రోజు అయితే చేయకూడదు, కాకపోతే అందరు ఉన్నారు అని చెప్పేసి అలా చేశారనమాట. వీళ్ళకి ఇష్టం లేదు వదిన వాళ్ళకి అలా చేసుకోవడము. వాళ్ళ పిల్లలు అరేంజ్మెంట్ చేశారు. ఇంకా వాళ్ళ మాట కాదనలేక సెలబ్రేషన్స్ చేసుకున్నారు అక్కడ. వదిన చాలా టాలెంటెడ్ అండి. కొన్ని విషయాల్లో నేను చాలా అంటే ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను వదినను. తను బయాలజీ టెక్స్ట్ బుక్ కూడా రాశారండి 9th క్లాస్కి. అండ్ గోల్డ్ మెడలిస్ట్ కూడా రిసీవ్ చేసుకున్నారు. తను చాలా పిహెచ్డీలు చేశారు, చాలా కష్టపడతారు. ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేపిస్తారనమాట. అండ్ కొన్ని స్కూల్స్కి తను వర్క్ చేస్తున్నారు. అండ్ సేవా కార్యక్రమాలు బాగా చేస్తారండి. అండ్ ఈ వదిన వచ్చేసి అనిత వదిన, తిను కూడా స్కూల్ హెచ్ఎం అనమాట. మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ గవర్నమెంట్ టీచర్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇంకా మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఈ 2 ఫీల్డ్లోనే ఉన్నారనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను. సో మా ఫ్యామిలీలో చాలామంది టీచర్స్ ఉన్నారు అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి రిటర్న్లో అందరం అంటే టీ తాగుతామని చెప్పేసి ఒక ప్లేస్లో ఆగామండి. చూడండి ఎంతమంది ఉన్నారో, పిల్లలు అందరూ కలిసి చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజు. సో కిడ్స్ అందరూ ఒక కారులో రావడము, పెద్దవాళ్ళు అందరం ఒక కారులో అలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారనమాట. రిటర్న్లో చాలా మంచి బాండింగ్ ఉందండి పిల్లలందరికీ కూడా. ఆ రోజు అయితే అందరూ బాగా ఎంజాయ్ చేశారు, పిల్లలు కూడాను. అందరం అంటే హాలిడే ఉంది కాబట్టి సో అందరం వెళ్ళామన్నమాట. ఇటువైపే మంచిగా వస్తుంది. ఇట్రా నానా, ఇటు వేసుకో. అటు లైటింగ్ సరిగా వస్తలేదు. ఇటు 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 నా ఇప్పుడు ఓకే. ఇక్కడే చందు నాకు లెమన్ టీ నేను నాకు ప్లెయిన్ టీ చెప్పిన నేను ఆయనకు చెప్పలేదు. అసలు 2 టీలు అసలు నేను ఆయన గురించే చెప్పలేదు. నేను చెప్పింది నా గురించి. కాదు సంసాదన అదే పని ఆయన చేయరా. లెమన్ టీ లెమన్ చూడండి నా గొంతు పుస్తకేసింది. రికార్డ్ లో కూడా పడాలి. అదిగో నువ్వు అల్పం చేసి చెప్తున్నా, నా పిల్లం కూడా గిచ్చది ఇట్లా.
నా గొంతు పిసుకుతావా మరి? చికెన్ దండం పెడతాను. నువ్వు కూడా కావాలంటే గొంతు పిసుకు పేర్లు చూడు కానీ చాలు చాలు బామ్మ, నీ దండం పెట్టు చాలు. ఎక్కువ 5 తినుకో. నిమిషాలు పడుతుంది అయిపోతున్నాయి అసలే ఉన్నాయి పోతున్నాయి తప్పు మాట్లాడతావు మరి? కదా. వామ్మ వామ్మ ఫస్ట్ పోయి రైటీ వాడిని తిప్పి గుర్తున్నాయా నీకు అయ్యాలా? ఏమో తిన్నాం మనం ఆ రోజు. ఫస్ట్ ఏమో టీ తాగింది అక్కడ. టీ తాగి సూపర్ ఉంది. ఇక్కడ టీ తాగితే అసలు టేస్టింగ్ ముందుకు పెట్టు, అక్కడ పోయి టీ తాగిన తర్వాత చండాలంగా ఉంటుంది. మరి నాకు చండాలంగా అనిపిస్తుంది. కుట్టు గట్టిగా కుట్టి కుట్టి కొడుతుంది. లోపల పెట్టు చల్లది అక్కడ పోతుంది. గోలీ చూడాలి అట్లా తాగుతారా? అరిసి నేను కొట్టుగా అయిపోయింది. అరిసి కొట్టడం బెటర్ దాని బదులు.